హిట్ ఉంటేనే పట్టించుకునే పరిశ్రమ ఇది. ఒక్కసారి ట్రాక్ తప్పితే అప్పటి వరకు అమ్మా బాబు అన్నవాళ్ళు కూడా ఆ వైపు చూడడం మానేస్తారు. ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి ఇలాగే ఉంది. పాప వచ్చి రాగానే హిట్ కొట్టకపోయినా ధమాకాలో తన హంగామా చూసి అబ్బో టాలీవుడ్కు టాప్ హీరోయిన్ వచ్చేసిందిరోయ్ అనుకున్నారు. అనుకున్నదే తడువుగా వరుసగా ఆఫర్స్ చుట్టుముట్టాయి. ఈ దూకుడులో కంటెంట్ విషయంలో రాంగ్ స్టెప్స్ వేసింది డాన్సింగ్ క్వీన్. అందుకే భగవంత్ కేసరి తప్ప అన్ని సినిమాలు పోయాయి. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా అమ్మడి చేజారుతున్నాయి. రీసెంట్గా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ నుంచి శ్రీలీలను తప్పించారు. ఆ ప్లేస్లో భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయిని తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక చాలా రోజుల క్రితమే ఒప్పుకున్న నితిన్ సినిమా నుంచి శ్రీలీలను తీసేశారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ అనే ఈ సినిమాలో ముందు రష్మిక మందనను తీసుకున్నారు. తను డేట్స్ ఇష్యూతో వెళ్లిపోయింది. అప్పటికే నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా చేస్తున్న శ్రీలీలను రష్మిక ప్లేస్ లో తీసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ డిజార్డర్ అయింది. దీంతో రాబిన్ హుడ్ నుంచి శ్రీలీలను తప్పించారు. ఈ ప్లేస్ లో అవుట్డేటెడ్ అనుకున్న సీనియర్ సోయగం రాశిఖన్నాను తీసుకున్నారు. దీంతో పాప చేతిలో ఉన్న చివరి ప్రాజెక్ట్ కూడా చేజారినట్లయింది. ఇక మిగిలింది వస్తుందో రాదో తెలియని ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ ప్రాజెక్ట్ అయినా ఉంటుందా లేదా అనేది చూడాలి.